తీయని గీతాన్ని వినిపించాలని చల్లని వేళలో నిన్ను నేను చేరితిని. అమృత రాగాన్ని వినిపించాలని చల్లని వేళలో నిన్ను నేను చేరితిని. తీయని గీతాన్ని వినిపించాలని చల్లని వేళలో నిన్ను నేను చేరితిని. అమృత రాగాన్ని వినిపించాలని చల్లని వేళలో నిన్ను నేను చేరితిని. నాకంటే ముందుగా నీ వచ్చినావే, నీ మాట నా పాటగా చేసినావే. నాకంటే ముందుగా నీ వచ్చినావే, నీ మాట నా పాటగా స్వరమే వినిపించినావే, చల్లని చూపుతో దీవించినావే. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, బహుశా దేవుడు నిన్ను చూసి ఆ మాట అంటున్నాడేమో. ఎంత చక్కగా మందిరానికి వస్తావు, ఎంత చక్కగా మందిరంలో కూర్చుంటావు, ఎంత చక్కగా వాక్యం వింటావు, ఎంత ఆత్మీయుడిగా నువ్వు కనిపిస్తావు. కానీ ఇదంతా కూడా నటన. పైకి నువ్వు ఆత్మీయత కనపరుస్తున్నావు, కానీ లోపల మాత్రం ఉండకూడనటువంటి ప్రతి అపవిత్రతను, అపవిత్రమైన కోరికను, అపవిత్రమైన శరీరాన్ని, అపవిత్రమైన చూపులను, అపవిత్రమైన తలంపులను, అపవిత్రమైన అలవాటులను నువ్వు కలిగి ఉన్నప్పటికీ కూడా బయటికి మాత్రం నువ్వు పరిశుద్ధునిగా, ఆత్మీయునిగా, క్రైస్తవునిగా, భక్తునిగా చెయ్యి పట్టుకుని ప్రార్థన చేద్దాం అని అంటే ఎంతో ప్రార్థనా పరునిగా నువ్వు నటిస్తున్నావు. కానీ వాస్తవంగా నీ హృదయం నాకు బహు దూరంగా ఉంది. ఒకవేళ ఈరోజు దేవుడు నీతో ఆ విషయం చెప్తున్నాడేమో. ఇలా నువ్వు నటించటం వల్ల నువ్వు సాధించగలిగింది ఏమిటి? డాక్టరు మందులు రాసిచ్చాడు. ఎందుకని? రోగం వచ్చింది కాబట్టి. రోగం వచ్చిందని చెప్పి డాక్టర్ని కలిస్తే డాక్టర్ ఏం చేస్తాడు? మందులు రాసిచ్చాడు. మందులు కొనుక్కుని వెళ్ళు అని చెప్పి అన్నాడు. ఇప్పుడు మందులు కొనుక్కుని వెళ్ళావు. ఈ భార్య చెప్పింది, ఏమండి ఖచ్చితంగా ఈ మందులు ప్రొద్దుట మధ్యాహ్నం సాయంత్రం వేసుకోవాలి, వేసుకోకపోతే మీ కిడ్నీ సరిగా పనిచేయదు, మీ లివర్ సరిగా పనిచేయదు, మీ గుండె సరిగా పనిచేయదు, మీరు ఆరోగ్యం కుదుటపడదు, దయచేసి సమయానికి ఆ మందులు వేసుకోవాలి అని చెప్పి నీళ్లు తీసుకొచ్చి పెట్టింది, మందులు అక్కడ పెట్టింది. మీరేమో చక్కగా ఆ మందులు చింపి మీ భార్య చూస్తున్నప్పుడు అలా వేసుకుని నీళ్ళు తాగారు. కానీ ఆ మందులన్నీ కూడా డస్ట్బిన్లో వేశారు. పైకి మాత్రం మందులు వేసుకున్నట్టుగా కనిపిస్తున్నారు, మందులు మాత్రం తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేశారు. అడుగుతున్నాను, ఎవరికి నష్టం?
చెప్పండి, ఎవరికి నష్టం అండి? ఎవరికి కష్టం అండి? అలా నటించటం వల్ల నీకే కదా కష్టం, నీకే కదా నష్టం. నువ్వు రోగాన్ని నివృత్తి చేసుకోవడానికి బదులుగా రోగాన్ని తగ్గించడానికి ఉన్న మందులు వేసుకొని రోగం నుంచి బయటపడి ఆరోగ్యంగా బ్రతకడానికి బదులుగా ఆ మందులు తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసి పైకి మాత్రం మందులు వేసుకుంటున్నట్టుగా ఒకవేళ నువ్వు నటిస్తే ఎవరు పోతారో చెప్పండి? ఎవరు ఆరోగ్యం పాడవుతుందో చెప్పండి? మీ ఆరోగ్యమేగా. ఈరోజు మనలో చాలామంది ఎగ్జాక్ట్గా అదే చేస్తున్నారు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు మీ హృదయాంతరంగాలను చూసి మీ హృదయంలో ఉన్న లోపాలు ఏమిటో తెలియచేస్తున్నాడు. నువ్వు చేస్తున్న తప్పులు ఏమిటో తెలియచేస్తున్నాడు. ఆ తప్పుల వల్ల, చేస్తున్న పాపిష్టి పనుల వల్ల నీకు దాపరించిన కష్టం ఏమిటో కూడా తెలియచేస్తున్నాడు. ఈరోజు ఉద్యోగం పోగొట్టుకున్న కారణం అదే, కుటుంబం విచ్ఛిన్నం కావడానికి కారణం అదే. నీ అపవిత్రత వల్లే, నీ అన్యాయపు జీవితం వల్లే, నీ అక్రమ సంబంధం వల్లే, నువ్వు చేస్తున్న పాపిష్టి పనుల వల్లే ఈరోజు నీకు సుఖం లేకుండా పోయింది, సౌఖ్యం లేకుండా పోయింది, చిల్లి గవ్వ మిగలకుండా పోయింది, ఆర్థికంగా చితికిపోయావు, మానసికంగా కృంగిపోతున్నావు, శారీరకంగా బలహీనమైపోతున్నావు, భార్యను బిడ్డను పోషించలేకపోతున్నావు. ఎటు వెళ్ళినా సరే నీకు ఏది కలిసి రావటల్లా, అన్ని విధాలా నువ్వు అల్లాడిపోతున్నావు. దీని అంతటికీ కారణం తెలుసా? చేతులారా నువ్వు చేస్తున్న తప్పుల వల్ల నువ్వు పొందుకుంటున్న శిక్ష విధి. ఈ శిక్షలోంచి నువ్వు బయటికి రావాలంటే నా మాట వినయ్యా, నా మాట విని నేను చెప్పినట్టుగా నువ్వు చేస్తే నీ జీవితం బాగుంటుందయ్యా. దేవుడు ఎంత చెప్తున్నా సరే నీకు అర్థం కావటల్లా.